నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను, 5 ఏళ్లు పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి, అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవనిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది, ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ₹1,00,000 ఆదాయం వస్తుంది, 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు, ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాం. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం.